హాయ్, నేను మీ బాలు కాయితి సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళొక్క కవి గాయకుని మీ ముందుకు పట్టుకొచ్చిన బలగం టీవీ ముందుకు. అతను ఎవరో కాదు, అనితా పాట నాగరాజు. ఒకప్పుడు 16 సంవత్సరాల కింద అనితా పాటతో ఎంత వండర్ సృష్టించడం మన అందరికీ తెలుసు. నాగరాజు నమస్కారం. నమస్తే. స్వామి శరణం అయ్యప్ప. మాల మీద చేసుడు అవుతుంది. అయినా కూడా మాల మీద ఫోక్ సాంగ్స్ పడితే నష్టం లేదు కదా, ఇబ్బంది కదా. మనం ఏ పాట అయినా పాడుకోవచ్చు. థ్యాంక్ యూ నాగరాజు. మేము అడగగానే మాకు సమయం ఇచ్చినందుకు ముఖ్యంగా మీకు మా రవి కళ్యాణ్ బాపి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. నాకు కూడా ఎప్పటి నుంచో ఉండే మనసులో బలగం టీవీలో మన మిట్టపల్లి సురేంద్ర అన్న ఇంటర్వ్యూ, మన రవి కళ్యాణ్ అన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు, అంటే అప్పటికి నన్ను ఇంకప్పటికి ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, నన్ను కూడా ఎవరైనా కొంచెం ఇట్లా ఇంటర్వ్యూ చేస్తే బాగుండు అలా ఒకటి ఉండే. కానీ అది ఇప్పుడు హ్యాపీగా. ప్రాపర్ ఇక్కడ మాది గోనిపర్తి, ఈటల రాజేందర్ సారు కమలాపూర్ పక్కన మండల్, కమలాపూర్ కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లా. ఇప్పుడు మీది కరీంనగర్ జిల్లాకి వస్తుంది. ఇప్పుడు హన్మకొండ జిల్లాలో కలిపాను. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లానే. అందరూ ఏర్పడ్డాం అందరు. అవునవును. ఫస్ట్ మనది కరీంనగర్ జిల్లా. మన బలగం ప్రేక్షకుల కోసం ఫస్ట్ నాకు ఇష్టమైన పాట, నీకు పేరు వచ్చిన పాట, 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ పార్ట్ 2 తీసినట్టు ఫస్ట్ అనితా పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకే, తప్పకుండా. స్వామి శరణం అయ్యప్ప. అయ్యప్పతో సెంటిమెంట్ కాబట్టి నేను రీసెంట్లీగా మన రవి కళ్యాణ్ అన్న మ్యూజిక్ చేసిండు. అది మన శ్రీ హనుమధ్వజ శబరిమల మహాపాదయాత్ర అని చెప్పేసి ఇక్కడ చిలుకూరు గుట్ట నుండి శబరిమలకు ఆ స్వాములు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తాం అక్కడి వరకు కేరళ. మా కోసం పాదయాత్ర చేస్తున్నాం, ఒక పాట చేసి పంపించండి అంటే వాళ్ళ కోసం ఒక పాట రాసి పంపించడం జరిగింది. దానికి రాజా చక్రవర్తుల అని చెప్పేసి లిరిక్ రైటర్ ఆయన రాస్తే దానికి నేను ట్యూన్ చేసి పాడిన. ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. ఇరుముడి గట్టి నీ బొట్టును పెట్టి కదలినామయా నీ శబరిమలకు, కదలినామయా నీ శబరిమలకు, చింతలు మరిచి చిందులు వేస్తూ నీ చెంతకు చేరగా బయలుదేరినామయా, నీ చెంతకు చేరగా బయలుదేరినామయా, నీ నామమ్మ ధ్యానమంటూ నీ రూపమ్మ సర్వమంటూ మదిలో నిన్ను కొలిచామయ్యా స్వామి. శ్రీ హనుమధ్వజ శబరిమల మహాపాదయాత్ర చేస్తున్నాము తండ్రి, నీ దర్శనమే పొంద. అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప, అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప. థ్యాంక్ యూ స్వామి. మొట్టమొదటిది దేవుని పాటతో స్టార్ట్ చేసిర్రు. థ్యాంక్ యూ స్వామి. 16 సంవత్సరాల కింద ఈ అనితా పాట రాసిన సింగర్ ఎవరు అనే నేను అప్పుడు G24లో గంటలు ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు చనిపోయిండని ఫస్ట్ ఒక రూమర్ వచ్చింది. ప్రేమ విఫలమై ఆ యువకుడు రాసుకుని పాట రాసిన అబ్బాయి చనిపోయిండని చెప్పి ఫస్ట్ ఒక వార్త వచ్చినాక నేనే నాగరాజును అని చెప్పి అప్పుడు బయటకు వచ్చినాక అప్పుడు వండర్. ఆ రోజుల్లో మీడియా ప్రభావం ఇంత లేదు, సోషల్ మీడియా లేదు. ఆ పాట రాయవలసిన సందర్భం ఏమొచ్చింది అసలు? ఇప్పుడు నేను డిగ్రీ చదువుకుంటున్న టైంలో నాకు అనిత అనే అమ్మాయి అంటే చాలా ఇష్టం ఉండే. అమ్మాయి కూడా నేనంటే ఇష్టం, కానీ ఆ అమ్మాయికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల అమ్మాయి నాకు బ్రేకప్ చెప్పడం, ఆ బాధతోటి నేను ఇప్పుడు లవ్లో ఉంటే ఎట్లుంటుంది ఆ బాధ, ఆ పెయిన్ అనేది ఉంటుంది. బేసిక్గా నేను ఒక ఆర్కెస్ట్రా సింగర్ని అప్పటికే. ఆ అమ్మాయి వల్ల ఆ అమ్మాయి నన్ను ఒక మంచి, అంటే నేను పెద్ద రచయితను కాకున్నా నాలో కూడా ఒక చిన్నగా ఒక కవి దాగి ఉన్నాడని ఈ సమాజానికి నన్ను పరిచయం చేసినటువంటి క్రెడిట్ మొత్తం అనిత నా అమ్మాయికి దక్కుద్ది. ఎందుకంటే తాను లేకపోతే ఇప్పుడు మీరు నన్ను ఇట్లా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు, తను లవ్ బ్రేకప్ చెప్పకపోతే నాకు ఇంత పేరు వచ్చేవని కాదు. ఒకటే పాటతోటి తెలుగు 2 రాష్ట్రాల వాళ్ళకు, అట్లా తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో ప్రతి ఒక్కరు 90s కిడ్స్ అప్పుడు అందరూ నా పాటను ఆదరించారు, చిన్న నుంచి పెద్ద వరకు.
ప్రతి ఒక్కరు నా పాటను స్పెషల్గా చూసిళ్ళు. ఒక పాటను మహా గుర్తుంచుకుంటే సంవత్సరం 2 సంవత్సరాలు 16 సంవత్సరాలైనా ఇంకా అనిత పాట గురించి మాట్లాడుతున్నారంటే ఆ పాటను ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళు అంటే వాళ్ళు ఎట్లా ఆదరించిళ్ళు, ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, కథలుగా మాట్లాడుకున్నారు. నిజంగా మీరు అన్నట్టు అప్పుడు ఈ పాట రాసిన అబ్బాయి చనిపోయిందని కొంతమంది, అబ్బాయి చనిపోయిందని కొంతమంది, అమ్మాయి చనిపోయిందని కొంతమంది, ఇట్లా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఎవరికి నచ్చిన స్టోరీ వాళ్ళు చెప్పుకోవడం వల్ల అప్పుడు సోషల్ మీడియా లేకుండే, ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ లేకుండే, ఇంటర్నెట్ లేని టైంలో జస్ట్ మౌత్ పబ్లిక్ టాక్ వల్ల అది జనాలకు రీచ్ అయింది. ఫస్ట్ టైం ఫోక్ ఇండస్ట్రీలో ఒక లవ్ సాంగ్. ఏ ఆటోలో పెట్టి ఇదే పాట ఉంటుంది, డ్రైవర్లు ఆటో డ్రైవర్లు. అవును, ఫస్ట్ వాళ్ళు నా పాటను మొత్తం ఊరూరా ఇట్లా మోసుకపోయారు. ఇప్పుడు ఒక ఊరు ఇక్కడ లవ్ బ్రేకప్ అవ్వడం మూలంగానే ఒక సింగర్గా నాకు ఫస్ట్ నుంచి ఈ ఫీల్డ్ అంటే ప్యాషన్. మా ఇంట్లో మాదొక చిన్న కళాకారుల కుటుంబం. అమ్మ పాడుద్ది, నాన్న పాడుతాడు, తమ్ముడు కరీంనగర్ కళాభారతిలో 5th క్లాస్లో ఉన్నప్పుడు ఒక మంచి ఇది స్వతంత్ర మన సమరయోధుల గురించి పాడినటువంటి పాటకు చిన్నప్పుడే తమ్ముడికి కరీంనగర్ కళాభారతిలో గోల్డ్ మెడల్ వచ్చింది. అంటే ఇంట్లో అందరూ చెల్లి వాడుద్ది. మాది చిన్న కళాకారుల కుటుంబం. నాకు అది బాగా అబ్బింది. నన్ను కూడా ఇంట్లో కానీ నా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు ఎంకరేజ్ ఉండేది. నాకు ఎప్పటికైనా ఒక మంచి సింగర్ కావాలని ఒక కోరిక అయితే బలంగా ఉండేది. కానీ అది ఈ రకంగా నెరవేరుతుంది. ఒక అమ్మాయి వల్ల ఇంత పేరు వస్తుంది, నా వల్ల నా పాట వల్ల ఆమె కొంచెం డిస్టర్బ్ కావచ్చు, ఎవరికైనా ఉంటుంది. పదే ఆ పాట ఎక్కడ పడితే అక్కడే వినబడుతుంది. నేను చేసిన యాక్చువల్లీ అమ్మాయికి ఫస్ట్ రాసినప్పుడు పాటన పెట్టిన రికార్డింగ్ చేయించుకుంటా అంటే అనిత అంటే నేను ఒక్కదాన్నే లేదు కదా, మీరు చేయించుకుంటే తప్పేముంది అంటే నేను అంటే ఇష్టం తనకి. సరే కానీ సరదాగా ఏదో ఒక అనిత వింటే చాలు అని అనిత నాకు సరే ఆమె నన్ను లవ్ చేయకపోయినా మంచిదే, కానీ నేనెంత లవ్ చేస్తానో తన కరెక్ట్గా మాట్లాడుకునే అవకాశం లేదు. మాకు ఫోన్లు లేవు, అంత కాంటాక్ట్స్ అప్పట్లోకి ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించే ఏజ్ కూడా కాదు. తెలిసి తెలియని ఏజ్లో తెలిసి తెలియక ఒక సరదాగా రాసుకున్న ఒక పాట, తన ప్రేమ కోసం నేను రాసుకున్న పాట, అదే నా లైఫ్, అదే నా జీవితం, అదే నాకు ఇప్పుడు తిండి పెడుతుంది. ఒకటే పాట నాకు ఒక ప్లాట్ఫామ్. నేను కొన్ని కోట్లు పెట్టిన, నేను కమర్షియల్గా ఆ పాటతోటి వేరే చాలామంది సక్సెస్ అయిన ఆ పాట పేరు మీద మస్తుగా సంపాదించుకున్నారు. కానీ నేను కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా కొన్ని కోట్లు పెట్టినా దొరకనంత పేరు అయితే నాకు వచ్చింది. ఆ పాటే నన్ను ఇంకా బ్రతికిస్తుంది, కాపాడుతుంది. బెలగం ప్రేక్షకుల కోసం ఒకసారి ఆ పాట. తప్పకుండా. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. థ్యాంక్ యూ నాగు. ఇప్పుడు అనిత పార్ట్ 2 కూడా మొన్న తీసినట్టున్నారు కదా, 15 సంవత్సరాలు 16 సంవత్సరాల అనంతరం. అవును, మన సేమ్ మళ్ళీ రవి కళ్యాణ్ అన్ననే మ్యూజిక్ చేసిండు. ఆ పాట కంటే ఇప్పుడు ప్రజెంట్ అనిత ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అని ఒక అది అనిత అసలు అనిత ఎవరు, అనిత అంటే ఇట్లుంటుందా అని చెప్పేసి విజువల్లో మంచి ఆర్టిస్ట్ని పెట్టి అనితకు ఒక ఫ్యామిలీ, నాకు ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసి పార్ట్ 1కు పార్ట్ 2కు తేడా ఏం గమనించినాం? నాకు తెలిసి పార్ట్ 1కి పార్ట్ 2కి నాకు ఈ రెండిట్లో ఏది బాగా నచ్చిందంటే క్వాలిటీ పరంగా పార్ట్ 2 బాగా నచ్చుంది. సోషల్ మీడియాలో యూట్యూబ్లో కామెంట్ చూసారా? మస్తుగా చూసినాం. ఏమని రాసిందంటే రవి కళ్యాణ్ గారు ఆయన మ్యూజిక్ చరిత్రలో మొట్టమొదటి బాధపడ్డాడు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. అంటే 2 ఆయన చేసిండు. అవును. ఫస్ట్ దానికి ఎక్కువ మార్కులు వేసారు. ఫస్ట్దే బాగుంది, సెకండ్ది కొంచెం మాకు అనుకూలంగా లేదు మ్యూజిక్ అనే లెక్క కామెంట్ బాగా వచ్చినాయి. దీని మీద లిరిక్ మస్తుంది, ట్యూన్ మాదకంతా ఓకే అని చెప్పి మస్తు కామెంట్లు వచ్చినాయి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే అనిత ఓ అనిత పాట అనేది ప్రతి ఒక్కరి జీవితంలో నరాల్లో జీర్ణించకపోయి ఉన్నది.
మీరు ఇప్పుడు ఏఆర్ రెహమాన్ పిలిపించి దానికి సంగీతం చేయించినా కూడా ఆ పాటను జనాలు యాక్సెప్ట్ చేయరు. ఆ మ్యూజిక్ను వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పాత మ్యూజిక్ అంటే పాత మ్యూజిక్ పెడితే మస్తు ఉంటుంది, పాత మ్యూజికే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకొని వాళ్ళ ఉద్దేశం ఉన్నారు. పాత మ్యూజిక్ పెడితే కాపీ రైట్స్ పెడతాయన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. కామెంట్లు పెట్టే వాళ్ళకు నేను వాళ్ళకు ఒకటే చెప్పిన, వాళ్ళకు మీకు 3,000 రూపాయల మ్యూజిక్ నచ్చింది, ఇది 1,00,000 రూపాయల మ్యూజిక్ నచ్చలేదు, పాట అంతా బాగుంది. కానీ ఏంటంటే మీకు నాకు తెలిసింది ఏంటంటే అనిత పాటను మీరు అది ఓన్ చేసుకొని మా పాటగా భావించి ఉన్నారు మీరు ప్రతి ఒక్కరు. అది నా సొంత పాటలకు ప్రతి ఒక్క వ్యక్తి అది నా లైఫ్లో జరిగిన మీ లైఫ్లో జరిగిన ఒక స్టోరీ లాగా గుర్తొచ్చి అది మీరు ఉన్నారు. కాబట్టి మీకు అది ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ తోటి చేపించినా అది వర్కౌట్ కాదని చెప్పేసి అర్థమైపోయింది. నాగరాజు గారు చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్కి ఎన్ని సంవత్సరాలు షిఫ్ట్ అయ్యి? 1.5 year అవుతుంది స్వామి. ఫస్ట్ వచ్చిన కొత్తలో తిండికి దానికి దీనికి ఏమి ఇబ్బంది పడలే, ఎందుకంటే అందరూ నేను కొత్తలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు నాగరాజు, చాలా కష్టాలు ఇక్కడికి వచ్చి బయట నాకు తెలిసిన విషయం మస్తు ఇబ్బందులు పడుతుంది. 2 బాబుల ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందిలో ఉంది, మాటలు రావు అని చెప్పేసి చాలా అంటే బాగా లైఫ్ లో అదే పెద్ద ఒక బాధాకరమైన అయిపోయింది నా జీవితం అనుకున్నా. ఆఖరికి హన్మకొండ చౌరస్తాలో ఒక పాన్ షాప్ కూడా పెట్టుకున్నా. పాన్ షాప్ పెట్టుకొని పాన్ షాప్ రన్ చేస్తూ ఏదో లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉన్నా. కానీ నా మనసులో నా ప్రాణం అంతా హైదరాబాద్లో ఉండేది. ఇది కాదు కదా నా ప్రొఫెషన్ అని అనుకునేవాడిని. చాలామంది ఆ పాన్ షాప్ కాడికి వచ్చి నువ్వు పేరు మీద సినిమా వచ్చింది, నువ్వు ఎట్లుండేటో నువ్వు ఇట్లా అయిపోయినావని వాళ్ళు కూడా నా గురించి కొంచెం, కానీ నా పరిస్థితులు వాళ్ళకి తెలియదు. నా ఇంటి పరిస్థితులు, నాకు పిల్లల విషయంలో డిసప్పాయింట్ అయిపోయినా. నాకు ఇంత పేరు వచ్చింది, నా పేరు మీద సినిమా చేసిండ్రు, వాడుకొని వదిలేసిండ్రు. ఇట్లా సినిమా వాళ్ళు ఏమన్నా ఆ సినిమాలో మీ పాట పెట్టిరా? నా పేరు మీదనే సినిమా చేసిండ్రు. ఏమన్నా మీకు ఆర్థిక సాయం చేసిరా సినిమా? అదే నాకు కలిగిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళు అవసరం ఉన్నంతసేపు నీకు హైదరాబాద్లో కారు ఫ్లాటు అది ఇది అని అగ్రిమెంట్ చేసి సినిమా రిలీజ్ అయినాక హ్యాండ్ ఇచ్చేళ్ళు. అదొక్కటి నాకు బాగా ఇబ్బంది అయ్యి, నాకు ఫీల్డ్ అంటే ఇంత ఘోరంగా ఉంటుందని భయానికి ఈడు ఉండలేక ఇంత ఘోరమైన మోసాలు ఉంటాయని చెప్పి వెళ్ళిపోయినా. అందరూ అట్లా ఉండరు సినిమా ఇండస్ట్రీలో, కొందరు అలాంటి వాళ్ళు నాకే తగిలిండు స్టార్టింగ్లో. నాకు తెలియదు ఏం ఫస్ట్ ఇండస్ట్రీ అంటే ఏం తెలియదు. కాబట్టి ఇక ఈడు ఉండలేను, ఈడు ఉంటే బతకలేను అనుకొని పోయినా. అప్పటికి నేను ఎంబీఏ జాయిన్ అయ్యి నాకు చదువు పోయింది, అటు అని తెలిపోయింది, ఏం చేయాలో తెలియదు. సినిమా రిలీజ్ అయ్యాక ఇక్కడ రాయొద్దు పాడొద్దు అని 3 సంవత్సరాలు బ్లాక్ చేసింది నన్ను అగ్రిమెంట్లు. అంటే వచ్చిన అవకాశాలను వదులుకున్నా. పెద్ద వాళ్ళ నుంచి ఫోన్ కాల్స్, మంచి ఆపర్చునిటీస్. నేనేమన్నా ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాసిన? నేను దగ్గర రాసినవి ఒక 50కి పైన ఉంటాయి, కానీ పాడినవి ఎక్కువ ఉంటాయి. దగ్గర 200 పాటల దాకా పాడి ఉంటా అన్నీ కలుపుకుంటూ. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే 200 పాటలు నీకు నచ్చిన సాంగ్ ఏముంది? అనిత కాకుండా ఇంకోటి చాలా ఉన్నాయి. అనిత కాకుండా నేను తెలంగాణ ఉద్యమం టైంలో ఒక పాట రాసిన, నాకు ఒకటే పాట తెలంగాణ ఉద్యమం కోసం. ఆ పాట అంటే నాకు బాగా ఇష్టం. జై తెలంగాణ, జై తెలంగాణ, జయ హో తెలంగాణ, జనని తెలంగాణ, తందానారే తానే నారే, తందానారే తానారే, తందానారే తానే నారే, తందానారే తానారే. జై తెలంగాణ, జై తెలంగాణ, జయ హో తెలంగాణ, జనని తెలంగాణ. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ పాడే పాటే తెలంగాణ. జై తెలంగాణ, రాష్ట్రముచ్చేదాన రణముకు సై అన్నది వీరా తెలంగాణ. జై తెలంగాణ, ఒక్కరా ఇద్దరా లెక్కకే అందని అమరులెందరో, ప్రాణాలనే లెక్క చేయక ఉద్యమానికే ఊపిరోసిన విద్యార్థులెందరో, వారి ఆశ తెలంగాణ కోసం మేం మళ్ళీ జన్మిస్తామంటూ ఆంధ్రోడి గుండెలదిరేలా ఆకలి మంటతో అన్న కేక. జై తెలంగాణ, జై తెలంగాణ, జయ ఓ తెలంగాణ, జనని తెలంగాణ. చాలా అద్భుతంగా పాడినావు నాగరాజు.
ఇంకోటి నాగరాజు, నేను నీ ఇన్స్టాలో ఫాలో అవుతుంటా. ఓకే. ఇన్స్టాలో 500కి ఒక పాట పాడుతున్నారు. మీరు ఇష్టమైన మీ అమ్మాయి ఎవరైనా పేరు చెప్తే దాని మీద వాడేస్తాను అని చెప్పి, అంటే దాని విమర్శలు కూడా వస్తున్నాయి, కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు. దీని మీద నీ స్పందన? ఫస్ట్ స్టార్టింగ్లో నాకు ఒక నాగరాజు ఒక స్థాయిలో మంచి కళాకారుని ఎదిగినాక 500కి ఏంటి అని అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవును. అయితే నేను ఒక పోస్ట్ పెట్టిన, హాయ్ హలో అండి, దిస్ ఇస్ అనితా నాగరాజ్. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు మీద ఒక పాట ఉంటే బాగుంటుంది అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కరు ఒక 30-40 వేలు పెట్టి మ్యూజిక్ చేసుకునే వాళ్ళు చాలామంది, డబ్బులు లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అది బర్త్డే సాంగ్ కావచ్చు, డెత్ సాంగ్ కావచ్చు, లేదంటే లవ్ కావచ్చు, బ్రేకప్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ మీరు చెప్పే సిచ్యువేషన్కి నేను వితౌట్ మ్యూజిక్ ఒక 1 minute ఒక పల్లవి వరకు ఒక 500 రూపీస్లో పాట చేసి మీకు పోస్ట్ చేస్తా అండి. అమౌంట్ పంపించి ఇట్లా స్క్రీన్ షాట్ పెట్టి నా వాట్సాప్కి మీ డీటెయిల్స్ పంపిన వెంటనే 1/2 అవర్లో సాంగ్ వచ్చేస్తుంది అని ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ బాగా వైరల్ అయ్యి డైలీ ఒక 10 పాటలు 20 పాటలు అంటే ఓ 10, ఓ రోజు 20, ఓ రోజు 5, ఇట్లా అంటే రోజుకు 2000 నుంచి 10,000 దాకా అట్లా ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. హ్యాపీగా ఉన్నా. కొంతమంది నా ఫ్రెండ్సే, నాతోటి కళాకారులు, నా ఫ్రెండ్స్, అరే ఇందిరా నీకు వచ్చిన పేరు ఏంది, నువ్వు చేసే పని ఏంది, 500కు పాట రాసి ఇచ్చుడు ఏందిరా అని మా వాళ్ళు అన్నారు నన్ను. అంటే నేను వాళ్ళకి ఏమని చెప్పినంటే, అరే పొద్దంతా మా అమ్మ కూలికి పోతే 300 వస్తున్నాయి, రేటు వెళ్ళకపోతే నేను వాళ్ళ కోసం ఏదో 500 ఒక 1 minute ఒక పాట చేసి పంపిస్తున్నా. అట్లా మీకు తెలియట్లేదురా బాబు, రోజుకు 5,000 10,000 వస్తాయి, నెల వరకు 1,50,000 అవుతున్నాయి. ఏ సాఫ్ట్వేర్ నౌకరి అంటే జీతం అంత వస్తున్నాయి కమర్షియల్గా. నేను ఆపదలో ఉన్నప్పుడు, నాకు పిల్లలకి ఇబ్బంది ఉన్నప్పుడు ₹1 హెల్ప్ చేసిన వాళ్ళు కాదు, మీరు వచ్చి కనీసం పరామర్శించిన వాళ్ళు కూడా కాదు. ఎవడన్నా ఏదో పని చేసుకొని ₹4 అంటే అది నా వృత్తి ధర్మం, నాకు వచ్చిన పనే నేను చేస్తున్నా. వాళ్ళని బలవంతం చేసి మీరు చేయించుకోండి మీరు కావాలని నేను అనట్లేదు. ఎవరికైనా సరదాగా వాళ్ళ స్టేటస్కో, అదే మనం కూర్చుండి సిట్టింగ్ల కాడ, తాగే కాడ, తినే కాడ 1000 కూడా కొడతాం. వాళ్ళ నచ్చిన వాళ్ళ కోసం ఏదో ఒక 500 రూపీస్లో ఓ పాట చేయించుకుంటున్నాను. దాంట్లో తప్పైతే నాకైతే అనిపించాలి. నేను చేసేదైతే నీతిగా నిజాయితీగా, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయట్లేదు, ఇంకేదో దొంగతనం చేయట్లేదురా బాబు. ఒక మంచి పాట వాళ్ళు 2-3 ఫోన్ చేసేళ్ళు, అన్న మీరు చేసిన పాట మా లవర్కు నేను కొలాబరేట్ పెడితే విని ఆమె రియలైజ్ అయిన లవ్ సక్సెస్ అయిందన్న నీ వల్ల అని ఇంటికి వచ్చి కలిసిరు పిల్లలు. అంటే నా వల్ల వాళ్ళ లవ్ సక్సెస్ అయిందంట. మ్యారేజ్ కూడా త్వరలో ఫిక్స్ అవుతుంది, ఇంట్లో ఒప్పుకున్నారు. నీ పాటల వల్ల లవ్ సక్సెస్ అయ్యి నేను చెప్పాను. నేను ఒక విషయం, అది జరిగిన ఇన్సిడెంట్ చెప్తా. విజయవాడ నుంచి నా సుమన్ టీవీలో ఇంటర్వ్యూ రోషన్ అన్న చేసిండు. ఆయన లేకపోతే ప్రజెంట్ నేను ఇక్కడ ఉండకపోతున్నాను. రోషన్ అన్న ఆ ఇంటర్వ్యూ వల్ల ఓవర్ నైట్ స్టార్ అంటారు కదా, ఓవర్ నైట్ స్టారు. అట్లా నా లైఫ్లో తెల్లర వరకే నాకు మంచి జరిగినాయి, అవకాశాలు గట్టికొచ్చినాయి. పిల్లల కోసం వాళ్ళందరికీ నేను అసలు చేతులు దండం పెట్టి చెప్తాను. కానీ ఏడ్చుకుంటే పైసలు పంపించిన పిల్లల సర్జరీకి నా ఫోన్ నెంబర్ పెట్టి నన్న రోషన్ అన్న. థ్యాంక్ యూ రోషన్ అన్న. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇలాంటి పేద కళాకారులు అందరికీ ఉండాలన్నా. మీ గురించి నేను కూడా చాలా విన్నా రోషన్ అన్న. మీరు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలి. మీ చాలామంది స్ఫూర్తి రోషన్ అన్న లేకపోతే అసలు నేను అనేట్టునే లేను అని నాకు ఎప్పటికీ ఉంటుంది. నాకు దేవుడు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత తీన్మార్మల్ చేసిండు, ఇలాంటి పెద్ద పెద్దోళ్ళు నన్ను ఎంకరేజ్ చేసిండు. పిల్లలకు సర్జరీ మందం డబ్బులు సమకూర్చుకొని, అది పెద్ద అమౌంట్, కాంక్లేర్ ఎంప్లాయ్మెంట్. అది నాకున్న సిచ్యువేషన్ ఏంటంటే, నేను తండ్రిగా ఉన్నందుకు ఆపరేషన్ సర్జరీ అయింది. అయితే నేను ఇప్పుడు కాకపోతే నేను అసలు సుమన్ టీవీలో నేను చెప్దామని చెప్పలేదు. నేను రోడ్డు మీద కలిసిన సడన్గా మాటలు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తాను అడిగితే, నా పరిస్థితికి ఇట్లా అయిందన్న, నా పిల్లలకు మాటలు రావట్లేదు, డెఫ్ అయ్యాము, అది ఆపరేషన్ చేపిస్తే పెద్ద అమౌంట్ అన్న అంటే. ఒకప్పుడు నీ పాటను మేము మస్తు ఎంజాయ్ చేసినాం. 15 లక్షలు వచ్చినాయి వాళ్ళు పెడితే. 15 లక్షలు కాదు, అమౌంట్ గురించి చెప్తాను. సర్జరీకి 15 లక్షలు ఒక్కొక్క సర్జరీకి. ఓకే. ఇప్పుడు మీకు అంటే వాళ్ళు ఎంత నిధులు విరాళాలు సేకరించి ఇచ్చారు? అది నాకు తెలిసి పిల్లల సర్జరీకి సరిపడేంత అమౌంట్ వచ్చింది. వెరీ గుడ్. ఇద్దరికి సరిపడేంత అమౌంట్ వచ్చింది. నేను అబద్ధం చెప్పాం మనం. వాళ్ళకి వచ్చింది. పిల్లలకు బెస్ట్ మిషన్స్, సర్జరీలు, హ్యాపీగా. వాళ్ళకి డబ్బులు ₹1 కూడా నేను వృధాగా ఖర్చు పెట్టలేదు, సోకులకు వాడుకోవాలి. నాకు అవకాశాలు గట్టిగా వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీలాంటి వాళ్ళు ఒక 4-5 ఇంటర్వ్యూస్ పెద్ద ఛానల్లో చేయడం వల్ల, అరే నాగరాజు ఇబ్బందులు ఉన్నాడట, ఓ వర్క్ ఇద్దాం పాపం ఆయనకు యూజ్ అవుతుంది,
మంచిగా పాపం మంచి రచయిత కదా, మంచిగా మంచి వాయిస్ ఉన్న సింగర్ కదా. ఈ మధ్య డ్యూయట్ సాంగ్స్ కూడా ఒకటి సూపర్గా చేసినాం మేము నా ఛానల్కి. ఈ ఛానల్కి ఓ ఒప్పుల కుప్ప వయ్యారి బావా వద్దకు వస్తే వద్దంటావే, ఒప్పుకోవే ముద్దులాటకి ఆడరావే సయ్యాటకి, ముడుచుకోకే నీ మూతిని తిప్పుకోకే పరువాలని, ఓ చిరుత కన్నుల చిన్నవాడ చూపుతోటి గాలం వేసి అని ఒక మంచి అద్భుతమైన పాట నా ఛానల్లోనే. ఫస్ట్ పాట నేను ప్రతి ఒక్కరు బ్రేకప్ సాంగ్స్ చేస్తాడు కదా నాగరాజు, ఫోక్ కూడా రాస్తాడు. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎందుకు నాగరాజు? మీకు విషయం తెలియదు, నన్ను ఎవరు అడగలే ఫస్ట్ ఫోక్ రాయమని. ఇప్పుడు ఎవరన్నా ఫోన్ చేసి అన్న నా పాట అనిత పాట బ్రేకప్ సాంగ్ కాబట్టి ఎవరు ఫోన్ చేసినా నాగరాజ్ బ్రేకప్ బాగా రాస్తాడు, నాగరాజ్ బ్రేకప్ బాగా రాస్తాడు. బ్రేకప్ నాగరాజ్ అయిందా అంటే ఇట్లా ఫోన్ చేసి అన్న నాకు ఒక మా లవ్ ఫెయిల్యూర్ ఒక బ్రేకప్ సాంగ్, నాకు యూట్యూబ్ ఛానల్కి ఒక బ్రేకప్ సాంగ్ కావాలి అని ఇట్లా చెప్తే నేను వాళ్ళకు ఇట్లా టక్కున కట్టుకున్న కోట కూలిపోయే, నమ్ముకున్నా నువ్వు దూరమాయే, పట్టుకున్న చెయ్యి వదిలివేసే, పెట్టుకున్న పేరు మాసిపోయే, కోయిలమ్మ కూత మరిచెనే, జాబిలమ్మ జాలి చూపవే, వెన్నెలమ్మ వచ్చి వెళ్ళవే, చీకటంతా అలుముకుందిలే, ఎంత బాగుందే నువ్వు చేసిన మోసం, అయినా నువ్వే నా బంగారం, ఉండలేనందే నువ్వు లేని ప్రాణం, ఓసారచ్చిపోవే నీకో దండం అని ఇట్లా వాళ్ళు ఇట్లా బ్రేకప్ ఇట్లా అడుగుతారు. నాకు బ్రేకప్ సాంగ్స్ అనేది ఏంటంటే ఇక నేను బాగా నాకు అందులో నేను మునిగి తేలినోడిని కాబట్టి కొంచెం తొందరగా రాయగలుగుతాను. కళాకారులతో జర్నీ ఎట్లా ఉంది నాగరాజు? ఎవరితో ఎవరు నీకు దగ్గరగా బాగా దగ్గర ఉన్నారు, ఎవరు బాగా సపోర్ట్ చేసినారు? సపోర్ట్ అంటే ఇండస్ట్రీలో, ఫోక్ ఇండస్ట్రీలో నేను కళాకారులతోటి మా వాళ్ళు ఇప్పుడు నాతోటి ఉన్న కళాకారులు, నాకు తెలిసిన కళాకారులు కావచ్చు, తెలియని కళాకారులు కావచ్చు, నన్ను ఎప్పుడైనా కానీ స్పెషల్గానే చూసిళ్ళు, నా పాటను మస్తు ఇష్టపడ్డారు, నాకు మస్తు మర్యాద. నా దగ్గర పైసలు లేనప్పుడు మంచిగా ఉన్నారు నాతోటి, పైసలు ఉన్నప్పుడు మంచిగానే ఉన్నారు వాళ్ళు. నన్ను ఎప్పుడు ఒక కళాకారునితో నాకు ఇబ్బంది జరగలే. పిట్టపల్లి సురేందర్ అన్న ఇంట్లో సంవత్సరం ఉన్నా, సురేందర్ అన్న బాగా ఇష్టము, బాగా భయము, బాగా అది కూడా అంటే కనబడితే సాడికి దాటుకో అంటే పోతా. ఇప్పుడు ఇట్లా కనబడ్డాడు వస్తాడని తెలిసింది అనుకో. భయం అంటే ఇప్పుడు అన్న కలిసింది అనుకో, నువ్వు అంతే ఆ రోజు ఉండాలి, నువ్వు ఎటు పోవద్దు, మళ్ళీ నువ్వు ఎటన్నా పోతే ఆ రోజు అయితే మళ్ళీ పొదుగుతానట్టుగా అంటే ఇక మంచి చెప్తాడు, మంచిగా ఉండాలి అంటాడు. ఆయనతోటి మనం మాటలలో గెలవలేము, సాహిత్యంలో గెలవలేము. మళ్ళీ చెప్పని వస్తాను అటే పోయిన రోజులు చూసినా బాపి నన్ను గట్ల చేతి మత్తారు, ఇది ఏంటి కథ, ఇది నీ కథ చల్లకుండా అట్లా అంటే పోడు వస్తాడు అన్నట్టు. టైం రాడు అయ్యా అంటే బాపి పావు గంట అర్ధ గంటలు అంటాడా, 4-5 గంటలు అటే. మంచోడు కొంచెం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆ ప్రేమ కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు అన్న చెప్పింది మనం అది తప్పు అయినా ఉప్పు అయినా మనం శిరస్సు ఇట్లా వహించి వినాలన్నట్టు. ఇట్లా శిరస్సు అంటే అది మనం మనసుకున్న అసపోయినా మనం మన లోపల సురేందర్ బాపి మీద పాట రాసినట్టు నాకు ఇష్టపడి కాళిదాసు మళ్ళీ పుట్టి కవిత రాసినట్టు, అలనాటి అన్నమయ్యే వచ్చి అందాల కీర్తన పాడినట్టు, ప్రకృతి సైతం నువ్వు రాసిన పాటకు పరవశించి పాదాభివందన మనదా, మిట్టపల్లే నీ మట్టి పాట వింటే ఆ మట్టి తల్లే తన జన్మ ధన్యమని మురిసేనయ్యా, ఓధరణి పుత్ర వెలిగే సూర్యుడ సురేందర, నువ్వు రాసే పాట రాముడు నడిచిన రతనాల బాట, ఓధరణి పుత్ర వెలిగే సూర్యుడ సురేందర, నువ్వు రాసిన పాట రణములో వీరుని త్యాగాల బాట. ఇది సురేంద్ర అన్న కోసం. అద్భుతమైన పదాలు వాడినావు కదా ఇందులో, మామూలు పదాలు కాదు. అవును, అంటే నాకు సబ్జెక్ట్ ఇప్పుడు చూసినా ఓకే బ్రేకప్స్ ఎందుకు రాస్తున్నావు అంటే నాకు కావాల్సిన కంటెంట్.
ఇప్పుడు సురేందర్ అన్న మీద నేను ఒక కంటెంట్ ఫస్ట్ ఒక పాట రాస్తాను. ఏమన్నాడు పాట రాసిన ఏమన్నాడు సురేంద్ర? చెప్పడు, కనీసం మంచిగున్నాను కూడా చెప్పాడు. అంటే ఎందుకు అయితే మీకు విషయం తెలియదు, అన్న వాళ్ళ నాన్నగారు డీలర్ నర్సయ్య బాపు నాకు కూడా చాలా పోయినప్పుడు నాన్నతో పాట బాగా ఇష్టం. అప్పుడప్పుడు నాతో వాడించుకునేది కూడా. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఏమని చెప్తా అంటే పాట మనకి చెప్పాడు, మరి మంచిగా రాసాడు, మంది చెప్తాడు. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నది కానీ తినరు చెప్తున్నారు రావాడు, తాగుతాడు తిరుగుతాడు తింటాడు, అంత కథ వేరు ఉంటుంది. అంటే ఒకప్పుడు నాకున్న పరిస్థితిలో నాకున్న ప్రాబ్లమ్స్ కానీ నేను 24 గంటలల్లా ఒక 12 గంటలు తాక్కుంటూనే ఉంటుంది నేను మినిమం. బాగా డ్రింక్కు అడిక్ట్ అయ్యి అంటే అనిత పోయిందని ఎవరంది, పెళ్ళి అయింది, పిల్లలు పుట్టినాక పిల్లలకు మాట్లాడతలేవని ఎవరంది, వాడు సినిమాకు మోసం చేసినాను ఎవరంది. ఇవన్నీకి మెంటల్ పని చెప్పేది. నాకు ఇష్టమైన చదువు ఇష్టమైన అమ్మాయి పోయా, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, మా మిస్సెస్కు నేను ఏం చేయలేక అయ్యో ఏంది బాధ, నా పిల్లల్ని చూసుకుని తెలుసా నాగరాజు ఇట్లా లవ్ స్టోరీ తెలుసు, మొత్తం తెలుసు, తెలిసే చేసుకున్నా నేను. ఇప్పుడు అందులో ఏముండదు పెద్దగా. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డా సిన్సియర్గా. ఆ అమ్మాయి నన్ను అర్థం చేసుకోవాలి, మోసం చేసిపోతే ఆ అమ్మాయి తప్పు నాది కాదు కదా. అక్కడ ఒక అబ్బాయి చిన్న ఏజ్ లో పెద్ద పట్టింపులు చిన్న వయసు. తర్వాత మా మిస్సెస్కి అన్నీ తెలుసు, మాది లవ్ మ్యారేజ్, లవ్ కమ్ అరేంజ్డ్. మేమిద్దరం మంచిగానే ఉన్నాం, మా దగ్గర ఉన్నంతనే హ్యాపీగా ఏ రోజు గొడవలు లేవు. ఇప్పటికి పెళ్ళి 10 ఏళ్ళు అవుతాయని మస్తుగా అంటే సరదాగా అనిత గురించి అప్పుడప్పుడు ఆమె కూడా టాపిక్ తీస్తుంది. నువ్వు నీకు ఇప్పటికి కూడా అనిత అంటే అంత ఇష్టమే కదా, చెప్పు అబద్ధం ఆడకు. నువ్వు ఒక బ్రేకప్ సాంగ్ రాస్తానంటే వినుడితో నేను ఫస్ట్ వినబెడతా కదా, ఇంట్లో కూర్చొని రాసుకుంటే పాడుతుంటాం కదా, హమ్ చేస్తాం కదా, అబద్ధం ఆడకు. ఇప్పుడు నువ్వు అనితని తలుచుకోనే కదా ఈ పాట రాసింది అని అట్లా సరదాగా అల్లరిగా చిన్నగా చెయ్యదు. ఆమెకి ఏంటంటే ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, మంచి అమ్మాయి, కానీ ఆమెకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను ఈ లవ్ అంటే ఏందో కూడా సరిగ్గా తెలియదు అని అమ్మాయిని చేసి. చిన్న వయసు అంటే చదువుకుంటాను అప్పుడు డిగ్రీ మాగానే అంటే తెలియదు ఇంకా మెచ్యూర్డ్. ఇప్పుడు ఒక పల్లెటూరు అమ్మాయి, పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి, వాళ్ళకు ఫస్ట్ ఈ లవ్వులు వాళ్ళ అమ్మ వాళ్ళు పెంచిన విధానం కావచ్చు ఫస్ట్ ఆమెకు తెలియదు. ఇప్పుడు అబ్బాయిలు మనకి మస్తు వచ్చాడు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మాయిలకు ఇంకేమో చుట్టాలలో తెలితే చదివిద్దానో లేకపోతే ఇంకేమో అని వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు మనం కూడా సరే ఆమె వల్ల నాకు మంచిగా జరిగింది. ఇప్పుడు మ్యారేజ్ అయింది అమ్మాయికి, ఇప్పుడు ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటుంది. ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా సంతోషంగానే ఉండాలి. ఓకే, మ్యారేజ్ అయింది కాబట్టి ఆమె గురించి డిస్కస్ చేసుడు వద్దులేదు, నాకు కూడా తెలియక అడిగిన. ఓకే, ఎనీవే ఆ అమ్మాయి వల్లే ఈ రోజు నిలబడ్డాను, గొప్ప ఒప్పుకున్నావు. నేను ఇట్లా నా నోట్లకి ఒక 2 మెతుకులు ఇట్లా పోతున్నాయి అంటే ఆ అమ్మాయి వల్లనే అని. ఇప్పుడు కాదు నేను చచ్చిపోయేదాకా, ఎందుకంటే ఇది నాకు వచ్చిన పేరు మామూలు పేరు కాదు. ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రికి ఒక పేరుతో పాడుతున్న అంత పేరు రాలేదు, చంద్రబోస్ గారికి రాలేదు, వాళ్ళు లెజెండరీ రైటర్స్ వాళ్ళకి కూడా రాలేదంత. అంటే ఇప్పటికి కూడా చంద్రబోస్ గారు ఒక పాట, నేను ఆ పాట ఏది పుష్ప సినిమాలో ఉన్న పుష్ప 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 అంటే ఆ పాటను మా ఊరు, నాకు ఇంకా లిరిక్ కరెక్ట్ గుర్తులేదు కానీ మా ఊరు అయిన ముత్యాల రఘుపతి అని చెప్పేసి దాని మీద పేరడి రాసినట్టు, దానికి డబ్బింగ్ ఒక పేరడి సాంగ్ లాగా రాసినట్టు ఆయన గొప్పతనాన్ని వర్ణించుకుంటూ ఒక పాట చంద్రబోస్ గురించి ఏంది, మనకు ఆస్కార్ తీసుకొచ్చినావు, మంచి మన తెలంగాణలో పుట్టి మనకు పేరు తీసుకొచ్చినావు అని చెప్పేసి రాస్తే అది పాడి ఇన్స్టాగ్రామ్లో మన చంద్రబోస్ ఐడికి, నాకు ఐడియా లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు నాకు అంటే లేదు, అంటే లిరిక్ ఐడియా లేదు. అది మేము చంద్రబోస్ సార్కు మేము పోస్ట్ చేస్తే థ్యాంక్ యూ నాగరాజ్, ఆయన కొంత పెద్ద అయినా కానీ థ్యాంక్ యూ నాగరాజ్ గారు, మీ అనిత పాట ఒకప్పుడు సంచలనం, మీ పాట నేను చాలాసార్లు విన్నాను, మా ఊరు పక్కన తెలిసి ఇంకా సంతోషపడ్డాను నేను, మా చల్లగారిగా మా ఊరు పక్కనే కదా అని ఆయన ఒక కామెంట్ పెడితే రిప్లై ఆయనకు పంపించాం, మేము ఏదో చూడ అని చెప్పి ఆయనకు సెండ్ చేసినాం ఇన్స్టాలో పడి ఆయన ఐడికి పెట్టినాం, సార్ ఐడికి పెడితే ఆయన ఒక మంచి రిప్లై ఇస్తే హ్యాపీగా. పెద్దోళ్ళు అయినా చూడు, వట్టిగానే పెద్దోళ్ళు గారు, వట్టిగానే అంత మళ్ళీ రచయితలు అంటే వాళ్ళకు అన్న పేరుకు మన దాంట్లో ఒక్కడికి ఒక హిట్ వస్తేనే పడుతుంది, అసలు తిరిగి చూడాడు, రిప్లై ఇయ్యాడు మెసేజ్కు. కానీ వాళ్ళు అన్ని 100 పాటలు రాసి లెజెండ్స్, అందుకనే అట్లా అవుతారు వాళ్ళు, గొప్ప వాళ్ళు అవుతారు. సామాజిక చైతన్య గీతాలు ఏమైనా రాష్ట్రం? సమాజానికి పెద్దగా సామాజిక చైతన్య గీతాలు నేను చెప్తానా, ఆ తొవ్వలు కాదు అసలు సమాజంలో
ఉద్ధరించే అంత స్టేజ్ నాకు ఉంటే నాకు లేదు. నేను చెప్తున్న స్టేజ్లో వాళ్ళు లేరు, ఎందుకంటే ఘోరంగా తయారయ్యారు ఒక్కొక్కరు. నువ్వు ఒక మంచి మాట చెప్పు, వాడు అస్సలకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నువ్వు మంచిగా ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చి, నేను అంబేద్కర్ పాట రాసిందే, అది కూడా సమాజం మంచిగా చైతన్య. ఏ పాట? పంజరాన రామ చిలకాలరా పలకాలి మీరింక కాదనక, గూటిలోని ఓ గువ్వలరా ఎగరాలి మీరింక ఏమనక, చల్లగాలిలో ఊయలుగుతూ గాయపడ్డదో కోయిల తన గొంతు ఎందుకో పాడనంటూ ఒక పాట పాడినది ఇయ్యాల. ప్రపంచమే దావికే అనుకోని అవమానమా, ఆ భారతరత్నకే మనమిచ్చే బహుమతిదా, అందరి తలరాతలను మార్చిన అంబేద్కరుడికి అవమానం, మనిషిని మనిషిగా గుర్తించమని తెలిపిన మనిషికి ప్రతిఫలం. వినరో భారత చరిత, ఇదివో దళితుడి కదా, వినరో భారత చరిత, ఇదివో దళితుడి కదా. ఈ పాటను రికార్డింగ్ చేద్దాం ఒక ప్రొడ్యూసర్ కోసం. మనోళ్ళే ఉంటారు కదా అంబేద్కరిస్టులు, వాళ్ళని అడిగితే ఒక్కరు ముందుకు రారు. అదే నేను లవ్ సాంగ్ ఇట్లా చేద్దామంటే 10 మంది వచ్చి ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఇవేవాళ్ళు చూస్తారు, ఇవేవాళ్ళు వింటారన్నా, ఇది అసలు అవసరమా అనేటోళ్ళే ఉన్నారు. కానీ అందుకనే నేను సమాజానికి ఎప్పుడు ఇట్లా వాళ్ళకి సమాజాన్ని ఉద్ధరిద్దాం, అది చేద్దాం చెప్తేనేటోళ్ళు లేరు. అది కాబట్టి వినరు కూడా వాళ్ళు. అది అయిపోయింది, ఆ రోజులు పోయినాయి. ఒకప్పుడు ఏదో వాళ్ళకు మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఒకటి చేయి, ఎవరు చూడరు. అదే పాన్ ఇండియా సినిమా అని చెప్పి కమర్షియల్ సినిమాలు చేస్తే అద్భుతంగా పోతే 100 కోట్లు అంటే మన మెసేజ్ ఓరియంటెడ్ అంటే బలగం సక్సెస్ అయింది కదా. అది మన తెలంగాణ వరకు, నేను ఉన్నముచ్చని చెప్తున్నా, మన తెలంగాణ వరకు. ఆంధ్రాలో నడవచ్చు, ఆంధ్రాలో. కానీ బలగం సినిమా గురించి గీ పండుగలు గీ పిట్టకు పెట్టడు ఎక్కడ, గీ కథ ఎక్కడదని ఆంధ్ర నుంచి మాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొన్ని ఫ్యామిలీస్ అంటే వాళ్ళు కొంతమంది తెలియదు ఓన్ చేసుకుంటాం. మన తెలంగాణ ఊరు కదిలించింది కదా, కమర్షియల్ సినిమాలే నడుస్తాయి అని అంటే అదే ప్రతి ఇంట్లో కంటెంట్ ఉంటే నడుస్తుంది. కావాల్సి ఉంటే నేను ఒక ముచ్చట చెప్తాను. బలగం సినిమా దిల్ రాజు ప్రొడ్యూసర్ కాబట్టి నేను చెప్తాను, ఆ నలుగురికి రీచ్ అయింది ఈ తెలంగాణ వరకు, ఇంకో తెలుగు వాళ్ళకు. అదే నువ్వు వేరే దాంట్లో పడి ఉంటే, వేరే బ్యానర్లో పడి ఉంటే నీ సినిమా అవ్వకపోవు, నీ సినిమా చూడకపోవు, దాన్ని తీసుకుపోయేటోళ్ళు ఉండాలి కదా అంటాను నేను. ఇప్పుడు అదే నేను ఇప్పుడు నేను సినిమాలు కారణం నాకు అంత పెద్ద నాలెడ్జ్ కానీ నాకు తెలిసింది చెప్తానా, నేను చెప్పకూడదు. అసలు నేను ఒకరి గురించి అతిగా మాట్లాడాను, ఎందుకంటే మనది ఫస్ట్ మన రేంజ్ ఎంతనో, మన లిమిట్స్ ఎంతనో అంతవరకే మాట్లాడతాను నేను. మనకున్న పేరుకు, మనకున్న లిమిట్స్కు, మనకున్న ప్రతిదాన్ని ఆలోచించుకొని మాట్లాడతా. ఇప్పుడు ఎందుకంటే నువ్వు కనీసం ఇప్పుడు అంబేద్కర్ పాట అనేది నేను అంత మంచిగా రాసుకుంటున్నా. విగ్రహాల ధ్వంసం జరిగింది ఆంధ్రాలో ఎక్కడనో జరిగితే ఒకళ్ళు నేనే నాకు అనుకొని, అయ్యో మనం మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా, రాసుకొని డబ్బులు లేని పరిస్థితి అప్పుడు, కనీసం రికార్డింగ్ చేపిద్దాం, చేయించుకొని అది మనమన్న జనాలకు నలుగురు మారుతారు, బుద్ధి తెచ్చుకుంటారు అని ఒకటి ఉంటే మనసులో ఏదో చేయాలి. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఎందుకు రాసిన పాట, అరే నా తెలంగాణ ప్రజలను మనమంతగా చైతన్యవంతం చేయాలి కదా. మన పాట ఒకరికి నచ్చిన దాంట్లో విద్యార్థులు ఎంతోమంది బలైపోయినలు, మనం ఒక పెద్ద రచయితని కాదు, నేను ఒప్పుకుంటా. కానీ నాకు తెలిసిన దాంట్లో మంచిగా రాసుకోగలిగేంత విద్యార్థి అమరవీరుల మీద రాసిన అమరవీరుల నేను రాసింది ఒకటే పాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపెన్ వాళ్ళ పాటలు పాడుకున్నాం అమరవీరుల గురించి. ఒక్కరా ఇద్దరా అని మన సురేంద్ర అన్న రాసిన పాటలు. ఏది ఒక్కరా ఇద్దరా పాడుకున్నాం అప్పట్లో. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పోరులో నెలరాలిన వీరులు అని ఎన్నోసార్లు పాడుకున్నది ఉన్నది. దాంట్లో అమ్మ మా కళాశాల పాడిన పాటలు ఇంకేమున్నాయి, డ్యూయెట్లు కానీ ఫోక్ సాంగ్స్ కానీ? స్టేజ్ మీద చాలా సినిమా పాటలు నేను ఆర్కెస్ట్రా సింగర్ దద్దరిలో కొట్టేది సినిమా పాటలు. వాళ్ళు కనుల దానా నీ విలువ చెప్పుమైన, నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితేనే, ఒక మాట రాక మూగబోతినే,
ఒక మాట రాక మూగబోతినే. ఇలాంటి చాలా పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లోయి, లోకంలో కన్నీరింకా చెల్లు, చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్న చిన్న గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే, సీతకోక చిలుకకు చీరాలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలు నంట డబ్బు గిబ్బులెందుకంట. నేను నా వాయిస్కి ఏవైతే సూట్ అవుతాయో అలాంటి సాంగ్స్ ఎంచుకొని మంచిగా నా వంతుకు నేనైతే పోయి కరెక్ట్గా ప్రొవైడ్ చేసి ఎక్కువ మాట్లాడను. పప్పి ఎవరు స్వామి? పప్పి మా మిస్సెస్. ఇప్పుడు మనం ఊరికి అనిత అంటాం, అన్నప్పుడు కనీసం టాటో అన్న కొట్టించుకోకపోతే వాళ్ళు వీలు కారా చెప్పు. నిజంగా స్వామి. మా మిస్సెస్ కోసం నేను గట్నే పెళ్ళి నాకు ఆమెకు పెళ్ళి అప్పుడు ఒక పాట రికార్డ్ చేయించుకున్నాను. పప్పి మీద రాసిన గూనిపర్తి అంటే దేవిక ఆమె పేరు. అసలు పేరు ఏం పేరు? దేవిక. దేవిక గూనిపర్తి పప్పి పప్పి అని పిలుస్తారు. అదే అలవాటు. ఏం రాసిన ఆవిడ మీద? ఏం రాసిన? అప్పుడు కలగన్నానే కలగన్నానే ఆ కలనేడే నిజమయ్యిందే, నా చెలిక నన్నే చేరిందే, నా హృదయం ఉరకలు వేస్తుందే, దింతాన 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 తన కోసం అయ్యా దీవానా, దేవత 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 నా కోసం పుట్టింది దేవిక అని చెప్పి ఇట్లా రాస్తే ఫ్లాట్ కాదు. అక్కడ మళ్ళీ ఏమైంది తెలుసా, నువ్వు అనిత పేరు మీద అయితే ఇంత పొడుగు రాసినావు, ఆ పేరు మీద ఇంతే రాసినావు అని చెప్పి ఆడొక చిన్న డిస్కషన్ కూడా. అంటే ఇప్పటికి కూడా నువ్వు చూసినావు అమ్మాయి, ఇంకా నువ్వు పాట రాయమంటే నీకు ఒక విషయం తెలియదు. నాకు తెలిసి నా అన్ని పాటలు అమ్మాయిల పేర్ల మీద రాసిన రైటరు ఈ తెలుగు ఇండస్ట్రీలో, ఈ ఫోక్ ఇండస్ట్రీలో లేకపోవచ్చు బహుశా. నేను అంతమంది అమ్మాయిల పేర్ల మీద పాటలు రాసున్నా. మీరు ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక 200-300 పాటలు అమ్మాయిల పేర్ల మీద ఉంటాయి. అన్ని కొత్తవి ఫ్రెష్ సాంగ్స్. అంటే వాళ్ళు 500 రూపాయలైనా కానీ మళ్ళీ అవి కాకుండా రికార్డింగ్లో బయట రికార్డింగ్స్లలో అయినవి పాటలు, చాలా పాటలు. నాకై పుట్టావనుకున్నా నందిని, నా తోడై ఉంటావనుకున్నా ప్రతి జన్మకి, గుండెనే తాకేసి నన్నిలా మార్చేసి వెళ్ళిపోయావే జాబిలి, కంటికే కన్నీరునిచ్చి కదలనని బదులిచ్చావే మది మది, గువ్వా మూవా ఎక్కడే నువ్వెక్కడ ఉన్నా క్షేమమే, హరివిల్లై జల్లై చేరవే నన్ను నిలువున తడిపిన చినుకువే, నీకు తెలుసు నీ మనసుకు తెలుసు ఎంతగా నిన్ను ప్రేమించాను, నిన్ను అడుగు నీ ఎదలయనడుగు ఎంతగా ఆరాధించాను అని ఇట్లా ఇసుంటి పాటలు. ఇప్పుడు చెప్పండి నా లవర్ పేరు చెప్పండి. చెప్పండి. అనూష. మంచి పేరు కదా. మా ఆవిడనే ఇప్పుడు ఓకే, మీ ఆవిడ పేరు అనూష. అనూష. చిరు చిరు నవ్వుల జిలిబిలి పలుకుల నా చెలి అందం ఎంత మధురం, కురిసిన మంచుల తడిపొడి పెదవులపై సిగే కనా సొంతం, ఏ జన్మలు చేశానో పుణ్యం తను నాకే దొరికిన అదృష్టం, తనతో ఉంటే ఎప్పుడు సంతోషం ఎదురొస్తే కలిగే విజయం, మళ్ళీ మళ్ళీ నా మనసే నిన్ను కోరింది ఓ అనూష, ఇంకో జన్మంటూ ఉంటే నీకై పుడతానా అనూష, మళ్ళీ మళ్ళీ నా మనసే నిన్ను కోరింది ఓ అనూష, ఇంకో జన్మంటూ ఉంటే నీకై పుడతానా అనూష. థ్యాంక్ యూ. ఇంకో జన్మ ఉంటే పుడతా అంటే మావిడ ఒప్పుకుంటుంది. ఇప్పటికే కెమెరాలు పట్టుకొని తిరుగుతుండు రాత్రి 12 గంటల ఎడిగిరా. కళాకారులు ఎట్లా అనుకుంటారు మన టైం ఫ్యామిలీ టైం అంటే వాళ్ళకు కొంతమందికి ఇప్పటికీ మీరు మా మిస్సెస్ గురించి మీకు చెప్పాలి. ఇప్పుడు నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60. నాకు 80 మిస్డ్ కాల్ వస్తాయి. అంటే ఇక చూడండి, ఇదో రకం వేధింపు అన్నట్టు.
అంటే వాళ్ళు ప్రేమ ప్రేమే అంతే. దాన్ని మనకు వశపడదు. మనం ఇక్కడ రికార్డింగ్లో ఉంటాం, మనం ఫోన్ సైలెంట్లో పెట్టి పాట పాడతాం. నా ఫోన్ నువ్వు ఎందుకు ఎత్తలేదు అంటే అనుమానం కాదు, అంటే అమ్మాయిలతో తిరుగుతాడు కదా, అవి లేవని తెలుసు ఫస్ట్. అనుమానాలు కాదు, ఆమె ఫోన్ చేసి స్వామి కదా అట్లా ఉండదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఉండదు, అప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే యాక్చువల్లీ అంటే ఉంటుంది కావచ్చు. ఏముంటుంది అంటే ఈ మధ్యకాలంలో నా నెంబర్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం వల్ల నాకు ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో నెంబర్ పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలి. ఏం తెలుసా, రాత్రి 2 గంటలకు ఫోన్ చేస్తాడు ఒక్కడు, వానికి నాలుగే మర్రది, తాగుతాడు, మర్రది, నాకు బ్రేకప్ అయింది స్వామి, ఇప్పుడు నువ్వు పాట రాస్తే నేను 500 కదా, 500 కాదు కదా, నేను ఇప్పుడు 5,000 కొడతా, లేకపోతే నేను ఇప్పుడు చచ్చిపోతా అంతే అట్లుంటారు. పోనీ అమ్మ వీరు నిజంగానే చచ్చారా అని భయానికి సంశయం. అయితే నేనేం చేస్తా, వెంటనే లేచి ఇట్లా మొంగలుకొని కెమెరా పెట్టి ఆ కథ ఇట్లా కెమెరా పెట్టుకొని ఏం చేస్తా, ఏం పేరు స్వామి మీ బుజ్జి పేరు అని అడిగితే స్వప్న అనగానే, నా మీదనే ఒట్టు పెట్టుకున్నా ఏనాడు నిన్నే వీడనని, నా సిన్ని గుండెతో చెప్పుకున్నా నా సిరి మళ్ళీ నువ్వు అని, పెద్దమ్మ తల్లికే మొక్కుకున్నా నా పిల్లకి ఏ కష్టం రావద్దని, ప్రేమించిన పిల్ల నా ఇంటికే ఇల్లలుగా తను రావాలని, తల మీద నిలుబెట్టు కూరేగుతున్నాను, రాకుంటే ఆతలను నరికేసుకుంటా, ఓరోరి దేవుడా నా మీదనే తలచిన ప్రేమనే గెలిపించరా, కోటొక్క మొక్కులు మొక్కుతున్నా నా స్వప్ననే పంపించరా అని ఇట్లా. అప్పుడు వాళ్ళ మనసు నిమ్మలం అవుతుంది. వాళ్ళు అదొక అంటే ఆ లవ్లో ఉంటే ఆ ఫీల్ వేర్లే పాపము. అది తప్పు ఒప్పు, కానీ ఆ ప్రేమ అనేది ఏం చేస్తుంది అంటే మనం అనుభవించినాం కాబట్టి మనము బాగా తల్లిదండ్రులను మర్చిపోయి ఎంతగా ప్రేమిస్తామంటే చూడు. ఒక అమ్మాయిని ప్రేమించినాక నాకు పెళ్ళి అయినాక ప్రేమ ఉంటుందా భార్య మీద? తప్పకుండా ఉంటుంది. నాకైతే అంతగా ఉంటుంది. కాదు, ఒక నిమిషం, అది ప్రేమ అనేది ఇప్పుడు సపోజ్ 4 సార్లు అంటే అది అప్పటి వరకే ఉంటుంది. కానీ మన మిస్సెస్కు చిన్నగా ఏదో గీత పడ్డది, దెబ్బ తాకిందని, కానీ అప్పుడు మనం ఉరుకుతాం చూసిన పని పక్కకు పెట్టి, దాన్నే ప్రేమ అంటారు. ఇంత అర్జెంట్ పని ఉంటుంది కదా, చిన్నగా ఇంట్లో చిన్నోడు మొన్న మెట్ల నుంచి కింద ఇట్లా స్కిడ్ అయినా ఫోన్ చేసాను, పని ఎక్కడికి పని లేదు, బంద్ పెడతాను, ఇక్కడ ₹1,00,000 అని మనకి ₹1,00,000 గురించి పడుతుంది. అది ఫ్యామిలీని ప్రేమిస్తాం అన్నట్టు అట్లా. అంతేగాని పెళ్ళైనాక ప్రేమ ఉంటుందా, అప్పుడు ప్రేమ ఉంటుందా అస్సలుగా. ఇప్పుడు అమ్మ మీద మనం అప్పుడప్పుడు అమ్మ మనల్ని తిట్టినప్పుడు మనం అలుగుతాం, కోపడతాం మన మీద, కానీ అమ్మ మీద ప్రేమ పోతుంది. కొడుకుని మస్తు తిడుతుంది అమ్మ. అమ్మకి తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది. వాళ్ళు కొడుకు రేప్ చేయని, మానవంగా మర్డర్ చేయని, నా కొడుకు మస్తు మంచోడని చెప్తే తల్లి అసలు ప్రేమ, తల్లి ప్రేమ అసలు అంత డేంజరస్. భార్య మీద ఉంటుంది, కానీ పిల్లలు పుట్టినాక కొంచెం ఆ ప్రేమ కొంచెం పిల్లల మీదకి ప్రేమ మల్లుతుంది, కానీ భార్య మీద ప్రేమ తగ్గుతుంది. అది దాన్ని పిల్లలను ప్రేమించి మనం ఏంటంటే పిల్లలు పెరుగుతా అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే మనల్ని కొంచెం మనం అయ్యో అప్పట్లెక్క కొత్తగా పెళ్ళైనట్టు ఉంటలేదు మా మిస్సెస్ నాతోటి అని మనం అనుకుంటాం. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అట్లా. ఆ వర్క్ టెన్షన్స్ వల్లను మనం వాళ్ళని కొంచెం దూరం అనుకుంటాం. ఫస్ట్ మనం వాళ్ళకి పోబెట్టాలన్నప్పుడు ఏదో పని చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలి, సైంట్లో ఉన్న ఆడవాళ్ళు తిని చక్కగా ఉండరు. ఉండక ఏంటంటే ఏం పని చేస్తారు, నమ్మడు ఏమో గీయాల దగ్గర రాడు, అసలు ఏంది బయటకు వస్తాక ఎంతమంది పరిచయం అవుతారు. ఏం మొగలన్నప్పుడు 4-5 కలుస్తారు, కూర్చుంటాం, వాళ్ళతో ముచ్చట పెడతాయి గంటలు సరదాగా. అప్పుడు గీరో తాగుతాను. ఒక 4 ఏళ్ల క్రితం నేను మొత్తం చైన్ స్మోకర్ అంటారు చూసినా, చైన్ డ్రింకర్ అన్నట్టు. అర్ధగంటకు 90 లేకపోతే సురేంద్ర అన్నకు తెలుసు కదా ఇదంతా. అర్ధగంటకు 90 లేకపోతే ఉండకపోతే తాగకపోతే నాకు ఇట్లా షేక్ అయిపోయేది భార్య అంతా. అంటే ఆ స్టేజ్ దాకా వెళ్ళి ఇది కాదురా జీవితం, ఇది కాదు ఎవరం అనుకొని అన్నీ బంద్ పెట్టుకొని నేనేంది, నాకు వచ్చిన పేరు ఏంది, నా పేరు మీద సినిమా, ఈ తెలుగు ఇండస్ట్రీలో ఒక క్యాండిడేట్ మీద సొంత బయోగ్రఫీ అన్నట్టు మన మీద వచ్చింది, లెజెండ్స్ మీద వస్తాయి. అట్లాంటి ఉంది. నా పేరు పెట్టి నా స్టోరీ పెట్టి ఒక సినిమా జనజీవన శ్రవంతిలో కలిసిన. అదేంటంటే పాన్ షాప్ పెట్టుకున్నాను, ఎందుకంటే బతకడానికి. నేను ఏ రోజు కానీ తాగినా తిన్నకొని ఒకరిని ఇబ్బంది పెట్టకపోయేది. ఇంట్లో మా మిస్సెస్ని కనీసం కొట్టుడు కూడా ఉండకపోయేది. అంటే ఎందుకు నవ్వుతున్నారు, నీకు వచ్చిన కథ ఎందుకు, పాన్ షాప్ పెట్టుకుంటే చక్కగా హైదరాబాద్ ముఖాన్ని పోవచ్చు కదా, మన పిల్లలు చూస్తే ఇట్లున్నారని అనేది నేను వినేది. అప్పుడు బాధపడేది, మళ్ళీ పోయి అదే పని చేసేది. ఇప్పుడు ప్రోగ్రామ్ పోయేది, ప్రోగ్రామ్ పోతే 2,000 3,000 వస్తే ఏం చేసేది, 2,000 వచ్చినాక 1,000 ఇంట్లో ఇచ్చేది.
రూపాయలు నీ దాడు కాకుండా నాకు దోస్తానం ఎక్కువ, వాళ్ళని పిలిపించి ఉన్నాం రారా బీర్ వేద్దాం అని పిలిపించి ఇది జరిగేది కథ. కొద్ది రోజులకి ఏమనుకున్నా అంటే ఏంది ఇది నా జీవితం, ఇది నా ప్రొఫెషన్ కాదు పాన్ షాప్ అంటే. అది నన్ను కొన్ని రోజులు కాపాడింది. పనే దైవం, దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ ఇది కాదు కదా నేను ఎన్నో కలలు కన్నా, నా పిల్లల పరిస్థితి అట్లయింది. మా మిస్సెస్కు నేను ఇంతవరకు పెళ్లి చేసుకున్న కాడి నుంచి మన చీర కొనియపోతుంది అని చెప్పేసి అన్ని విధాలుగా ఆలోచించుకొని నాగరాజు హైదరాబాద్లో రవి కళ్యాణ్ అలా అన్నతో ఇన్ని జర్నీ ఎట్లా రవణ ఫస్ట్ కళా ప్రపంచంలో? నాకు ఫస్ట్ నా అనిత పాట నాకు పరిచయం, నేను చూసిన మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి. నేను అప్పుడు రవణ కూడా వచ్చి 1 year దాటింది, ఎంటర్ అయ్యిండు, గట్టిగా నడతాను అన్న పాటలు. ఎక్కడ చూసినా జిఎల్ నామదేవ్ అన్నను ఒకప్పుడు జిఎల్ నామదేవ్ అన్ననే పేరు వినపడేది. తర్వాత అన్న వచ్చి కొంచెం ఇక చూడండి ఇక అంటే ఇద్దరు సరి సమానం అయిపోయారు, నడుస్తాను ఈ అన్నది కూడా. నాకు మ్యూజిక్ డైరెక్టర్ మన పాటకి వీళ్ళు వాయిస్తాను గవాలకి వీళ్ళు అని తెలియదు. పోయే వరకు లలిత ఆడియోస్ అనుకున్నాం, పోయే వరకు వినోద్ అన్న పిలిపించాడు. పాట ఏం పాట ఫస్ట్ కలం పాట బుడద సురేందర్ పాడాడు. కలము ఎమ్మ నీవు కళానివి జగాన వెలిసిన కళానివి మన గర్జన పాడింది ఈ పాట మా ఆల్బంలో. కలం సవేడ్ అసలు ఆల్బమ్ పేరు పెట్టిల్ టైటిల్ అంతా అయిపోయింది. టైటిల్ ఫిక్స్ చేసుకొని 8 పాటలు నా దాంట్లో పత్తిపల్లి తిరుపతి రేల విజయ్ వాళ్ళ రైటర్స్, పత్తిపల్లి తిరుపతి అన్న 2 పాటలు. మన దాంట్లో పాడిన వాళ్ళు మంచి సింగర్లు, మళ్ళీ వడ్లకొండ అన్న, గర్జన అన్న, శంకర్ బాబు అన్న. ఇది కాస్ట్ దాంట్లో నేను ఒక వాళ్ళ పెద్ద లెజెండ్స్ అనుకో మన తెలంగాణలో అప్పటికే వాళ్ళు అంటే మంచిది పేరున్న రైటర్స్. అందులో నేను ఒక ఇంకా మొత్తానికి పాట ఏం పాట చెప్పి పాడు నాగరాజ్ అన్నాడు. ఇట్లా పాడుతుంటే ఇట్లా కూర్చో ఒక్క నిమిషం ఉన్నాడు, 10,000 ఇస్తా ఈ పాట ఇస్తావు నాకు. ఆ టైం అంటే వినగానే ఆయనకు అందరూ పక్క మంటలు అందరూ కాదు వాళ్ళు ఆయన వాళ్ళందరి ముందు అడగలే, నన్ను కూర్చోబెట్టి నన్ను ఒక్కని అడిగిందని వాళ్ళందరూ చూసి పాడుతా అంటే విని పాట పట్టుకొచ్చినంటే అప్పుడు అంతా ఫోక్ నడుస్తుంది, సామాజిక చైతన్య గీతాలు, మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ ఏదో అవి నడుస్తాయి. ఇప్పుడు పాట పాడమంటే ఇక్కడితో పాట పట్టుకొచ్చి ఇప్పుడు ఈ పాట ఎవరు వింటారు దేవుడు అని అనుకున్న చాలా దేవరకొండ భిక్షపతి అన్నకి నేను పెట్టిన. ఫస్ట్ చనిపోయింది కదా మన గుండెల్లో పాటమ్మ భిక్షపతి అన్న వినబెడితే పాట మస్తున్నది తమ్మి, కానీ ఇప్పుడు అసలు ఈ ట్రెండ్ కాదు, ఈ కథ కాదు, ఇప్పటికి పాట ఎవరు వింటారు తమ్మి అన్నాడు. రామ్ నర్సన్న కింద పెట్టిన ఇద్దరు నర్సన్న తమ్మి ఎవరు రాసినవరు ఆ పాట మస్తున్నది కానీ గర్జన నతుడు పాడిస్తావా అన్నాడు. అంటే లేదు నేను మళ్ళీ ఎవరి కోసం రాసుకున్నాను, నేనే పాడతాను, ఇది తిరుగుతాను ఎవరైనా అవకాశం ఇస్తారని. స్టూడియోలో సాయి చందన్న కలిసి వినోదన్న పిలిచి సాయితోడు వాడి సాయి వాయిస్ అదిరిపోతుంది అంటే, సాయి చందన్న మంచి సింగర్ అని తెలుసు కానీ నేను ఇక నాకు చెప్పిన ఇట్లా మా అమ్మాయికి ఇది నేనే పాడుకుంటే ఎవరు చెప్పిన కథ లేదన్నట్టు నేను 5,000 ఇచ్చి పాడతాను మళ్ళీ ఆల్బంలో. అప్పుడు ఛాన్స్ కోసం అప్పు చేసిన అమ్మాయి కోసం చేస్తారు, అమ్మాయి కోసం 1,10,000 లక్షలు చేస్తారు. అయితే ఇక నేను రవణ వినగానే పాట మాత్రం వస్తున్నది అని చెప్పి అందరి పాటలకు ఆయనకు ఎప్పుడు దొరకని పాట దొరికింది. అంటే ఎట్లా చెప్తారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ మస్తు చేస్తారు మ్యూజిక్. ఇప్పుడు రోజు ఆయనకు 2 కొట్టుడు ఒకటే తీరు పాటలు వస్తాయి ఆయన దగ్గరికి. ఇసుంటోళ్ళతో తెలుసా చెప్తాడు అప్పుడప్పుడు, నాగరాజు నా బాధ అని చెప్పి అలా నా దగ్గరికి మొత్తానికి పాడరాని సింగర్లు రాయరాని రైటర్లు వస్తే దానికి మ్యూజిక్ చేయమంటే నా చెవులలోకి రక్తాలు కారేది. అంటే కొంతమందికి మస్తు ఇబ్బంది పెడతా అంటారు కొంతమందికి, అంటే పాపం వాళ్ళని తప్పుగా అనద్దు, వాళ్ళ టాలెంట్ ఏదో చూపెట్టుకోవాలని వాళ్ళకి వచ్చిన దాంట్లో వాళ్ళు రాసుకుంటారు. అసలు వాళ్ళని అనుభవించి ఉన్నా కానీ ఒక మంచి పాట వినగానే నాకు నచ్చింది 10,000 ఇస్తా అంటే లేదన్నా నాకు ఇట్లా అమ్మాయి కోసం అంటే సరే అని ఒక అర్ధగంట కూర్చొని పాటను అందరి పాటలు 10 నిమిషాల్లో 3,000 పాటలు వాయించేది ఒకప్పుడు. అన్న కీబోర్డ్ ఇక్కడ నుంచి పట్టుకొని మోసుకొని వచ్చి హైదరాబాద్ నుంచి లలిత ఆడియోస్ మహిబాద్. దానికి వినోదన్న సపోర్టింగ్ మంచిగా చేసాను, ఎందుకంటే అన్నకు ఆల్రెడీ ఆడియో షాప్ ఉన్నది కాబట్టి ఆయనకు బిజినెస్ మార్కెట్ గురించి తెలుసు. మొత్తం అదే పాట వినబడుతుంది కాబట్టి ఆయన తొందరగా క్యాచ్ చేసి ఆ పాటను ఆయన మొత్తానికి తీసేసుకున్నాడు. మా వాళ్ళు తీసుకుపోయి అన్నకు అప్పచెప్పిన్లో వినోదన్న మంచిగా నైస్ క్యాండిడేట్, ఎవరైనా బిజినెస్ మైండ్ తోటి ఆలోచిస్తారు. కావాల్సింటే దాని మీద మా దోస్తులు కూడా చేసిన వాళ్ళు ఏం చేసిందంటే నాకు చెప్పాలి చేయలేదు తీసుకుపోయి 50,000 అన్నకు ఇచ్చేసిళ్ళు.
నాకు సినిమా ఛాన్స్ వచ్చిందని చెప్పి ఇక్కడ ఉన్నాం. కావాల్సి ఆ పాటలు మేము కరెక్ట్ నువ్వే వాడినావు కానీ నీ పాట నేనే రాసిన నేనే పాడినా అంత మనదే. కానీ వాళ్ళు ఒకవేళ ఆ పాటను కరెక్ట్గా బిజినెస్ చేసే అది ఉంటే మా టీంకు మేము అందరం అప్పుడే లక్షాధికారులం. పాట అప్పుడే ఆ కాలంలో అట్లా సక్సెస్ అయితే ఎవరు అనుకోరు. ఆ కాలంలో 1.5 కోటి బిజినెస్ జరిగిందంట. ఆ 10 ఏళ్ళ క్రితం ఆ ఒక్క పాట అనిత పాట 1.5 కోటి బిజినెస్ చేసిందంట. ఒక పాట మట్టి క్యాసెట్లు సీడీలు ఉన్నప్పుడే ఇట్లా ఆడియో ఒక పాట నింపితే 10-20 రూపాయలు తీసుకునేది గుర్తుంది. 40 రూపాయలు 30 రూపాయలు తీసుకుని ఒక క్యాసెట్ నింపితే అట్లా తీసుకునేది వాళ్ళు డబ్బులు. అట్లా అనిత పాటని ఎంత లక్షల మంది నింపించుకున్న వాళ్ళు ఉన్నారంటే ఇంత జరిగి ఉండాలి బిజినెస్. అట్లా క్యాసెట్లు ఎన్ని ఇట్లా క్యాసెట్లు అందకపోయేదట. రౌతులు శ్రేష్ఠపోయేదట ఆడియో షాప్ల మీద కోటిలా. వాళ్ళు ఫోన్ చేసాను నా సుమన్ టిలమన్న నెంబరు, మీ అబ్బాయికి మీ పాట మీద మేము కొంచెం డబ్బులు సంపాదించుకున్నామండి, మీ అబ్బాయికి ఇట్లా ఇబ్బంది అన్నారు కదా, ఒక 5,000 పంపిస్తున్నాం మీకు ఫోన్పే అని చెప్పి. కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉన్నారా, అదే నాతోటి తిరిగి నా పాట వల్ల మస్తు సంపాదించుకున్న వాళ్ళు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కొంత సాయం చేయడానికి ముందుకు రాలే. సరే అని చెప్పుకున్నాం. వినోద్ అన్న ఒక్కడు కొంచెం నాకు అనిత పాట విషయంలో అన్నైతే పిలిచి ఇగో ఇంత తీసుకో అని చెప్పి అప్పుడు ఇచ్చిండు. రవణకు ఇంత నాకు కొంత 10,000 ఇచ్చి 15,000 ఇట్లా ఇచ్చి మాకు అప్పుడు అవి ఎక్కువ 10-15,000 15 ఏళ్ళ క్రితం. నాకు పెద్ద పేమెంట్ అది. నాకు అంటే నేను ఎప్పుడు 1,000 ఎందుకు చూస్తాం చదువుకునే పోరగలం. మనకు జేబులో 500 ఉంటేనే ఆ లోటు పట్టుకొని మొత్తం నా దగ్గర ఇక 1,00,000 రూపాయలు నట్టు వీలే కథ మనది అప్పుడు చిన్న ఏజ్లో ఉన్నప్పుడు. ఇక రవణ మంచి తర్వాత నాకు మంచి వాళ్ళే. కానీ నాకు తరిగేది సినిమా ఇండస్ట్రీకి వచ్చే వరకు ఆయన ఒకటి చక్కగా ఉంటే నేను అప్పుడే వెల్ సెటిల్గా ఉంటున్నాను. దేవుడి దగ్గర ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు కలిసి నారాజు రాస్తాను మంచిగా, ఆయనకు ఉంటే పాట ఉంటే చెప్పురని మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. ఆ పిల్లాడు మంచిగా రాస్తాను ఆయన చెప్పురని రవి అలా అన్న కలిసిండు. ఈ వారంలో 12 పాటలు రికార్డింగ్ చేసిన అంటే నీకు అన్ని అవకాశాలు వస్తాయి. నిజంగానే నేను నమ్ముతాడు చెప్తానా, వాస్తవం నమ్మొచ్చు. వివి నాయక్ అనే వారంలో 12 పాటలు అంటే మామూలు చేసిన 12 పాటలు చేసిన. వివి నాయక్ అనే పిల్లగాని దగ్గర పోయిన నెల ఒకటే నెలలో 22 పాటలు చేసిన. ఉప్పుల కుప్ప పాటలు చేసిన. నేను చేయడం కాకుండా బయట వర్క్స్ కూడా ఎవరైనా ఫోన్ చేస్తే తమ్ముడు మంచిగా చేస్తాను. 22 పాటలు చేసిన. కొన్ని ఒక 4-5 కొంచెం మొత్తం వద్దు, ఓకే లిరిక్లే కొంచెం తప్పకుండా. నిన్నే నమ్మా నిన్ను ప్రేమించానమ్మా, నువ్వెక్కడ ఉన్నావో తెలియక శిలలా మిగిలానమ్మా, నీతోనే ప్రతి జన్మ అనుకున్న జాబిలమ్మా, మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయావెందుకమ్మా, నువ్వు పోతూ నా ప్రాణాన్నే తీసుకుపోయావమ్మా, నీ వెంటే నా ఆశలన్నీ మోసుకుపోయావమ్మా, నిన్నే నమ్మా నిన్ను ప్రేమించానమ్మా, నువ్వెక్కడ ఉన్నావో తెలియక శిలలా మిగిలావమ్మా. ఒకటి సుట్టపు సూపు కని వచ్చిండురో, సూటి పెట్టిండురో, సైగ చేసిండురో, సాటుకు రమ్మని సెంపగిల్లినాడురో, సరసాలాడమని నన్ను పిలిచినాడురో, వరసకు భావనని వగలు బలికెరో, ఎంత మాయగాడురో నా మనసు దోచెరో, నా నడుము మడతకు మంత్రమేసినాడురో, నలుగురిలో నా కొంప ముంచినాడురో. కొంటే పాట ఇది. అవును. 2 మూడోది మన పుల కుప్ప వయ్యారి బామ వద్దకు వస్తే వద్దంట, ఇది మన ఛానల్కు. ఏటిలోని పడవ మునిగిపోతుందే నువ్వెళ్ళిపోతుంటే, ఏ పొగ కాసిన సేను ఏడ్చిందే నువ్వు దూరం అవుతుంటే, ఎన్నడూ లేనిది ఎన్నెలమ్మ నాపై నిప్పుల వర్షం కురిపించే. ఇది ఒక పాట చేసిన, మంచి బ్రేకప్ సాంగ్. ఈ ఎక్కువ బ్రేకప్ సాంగ్స్ చేసిన. నా సిన్నరివే నా సిటీలో కానివే, నన్నెట్లా మరిసినవే, నా ముద్దుల మురిపానివే, ఓ రంగుల రాట్నానివే, నువ్వు ఎందుకు అడిగినవే, నిండుకుండలాగా నిండుకున్నదమ్మ నా గుండె నిండా నీ రూపం, నువ్వెళ్ళిపోయాక ఎండిన చెరువల్లే మారిందే నా ఎద నీ కోసం, ఈ కన్నీళ్ళ కోసమే నా చెలియా నిన్నే ప్రేమించింది, కడదాకా కలిసుందమే చెలియా నన్నే కాదనకే. ఇది రవాణా దగ్గర చేసిన, నాకు నచ్చిన పాట. అనిత 2 ఏం చేసిన? అనిత 2 రవాణా చేసిండు. నా ప్రాణమా
నేను మరిచిపోనులే ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే ఎన్నాళ్ళవుతుందో నేను చూడక నా మనసే నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా అనిత 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 నా అనిత నా ప్రాణమైన అనిత మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా. ఈ పాటని మా మిస్సెస్ ఒకటే లొల్లి నాతోటి. నేను అదే అడుగుదాం అనుకున్నా, అంటే మర్చిపోయినావు, అయిపోయింది కథ, లగ్గం చేసుకున్నావు, మళ్ళీ 2 చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే నేను జస్ట్ కమర్షియల్ గా పైసలు సంపాదన చేసిరా లేకపోతే? కమర్షియల్ కాదు, మేము నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మై ఫస్ట్ షో గిరి సార్, ఆ సార్ పేరు గిరి, ఎన్ఎస్ గిరి. హలో నాగరాజ్ గారు అండి, నేను మై ఫస్ట్ షో యూట్యూబ్ ఛానల్ గిరి అండి, ఎక్కడ ఉంటానంటే హన్మకొండలో. నేను అప్పుడు పాన్ షాప్లో కొంచెం పని చేసుకుంటూ ఉంటాను, ఒక పాన్ షాప్ పెట్టుకొని. ఇట్లా అనిత పార్ట్ 2 చేద్దాం అనుకుంటాను, ఒకసారి మిమ్మల్ని కలవాలంటే. సార్ నేను అనితను మర్చిపోయి చాలా రోజులు అవుతుంది, పాటను కూడా మర్చిపోయి చాలా రోజులు అవుతుంది, నా బతుకు మంచిగా లేదు, నా ఎవరం మంచిగా లేదు, పాటలు కూడా అడపదడపనే చేస్తాను, కావాల్సింటే కొన్ని మంచి బెస్ట్ సాంగ్స్ ఉన్నాయి సార్ నేను రాసిన, అది చేయండి అంటే. లేదు నాగరాజు గారు, నాకు వచ్చిన ఆలోచన కాదు పార్ట్ 2, కమర్షియల్ కాదు, నా ఛానల్ కాదు, ఆ పాటకు నేను రూపాయి తీసుకోలేదు, మీకు చెప్తే నమ్ముతారా? అయిపోయి మాల మీద ఉన్నా, నేను నమ్మను, మాల మీద ఉండి అబద్ధం చెప్తాను మీకు. నేను రూపాయి తీసుకోకుండా అది వర్క్ అనిత పార్ట్ 2 చేసిన తెలుసా. అంటే డబ్బులు ఇచ్చిండు, ఎట్లా ఇచ్చిండు తెలుసా? నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు తిరగడానికి తిండి లేకపోతే, ఉండడానికి ఛార్జెస్ లేకపోతే 1000, 2000, 500 ఇట్లా తీసుకున్నాను ఆయన. అంతే అప్పుడు పాట రాసినందుకు నాకు కొత్త, నా దగ్గర ఆయన తప్ప తెలియదు. రవాణాలతో అంత చనువు ఉండలేకపోయినా, ఎందుకంటే సినిమా విషయంలో గొడవ అయింది. చరణ్ రాజు అన్ని పక్కకు పెట్టినప్పుడు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వేరేటోళ్ళు, దానివల్ల నేను కొంచెం దూరం ఉండాల్సి వచ్చింది. మళ్ళీ అంత పాటతోటి బాగా దగ్గరైనాం. అట్లా కావాల్సి ఉంటే ఆయనకు వచ్చింది. ఆ పాట మంచి పాట అండి ఒకప్పుడు, దాన్ని బ్రతికిద్దాం మనం, దాన్ని బ్రతికించాలి. ఆ పాటకున్న రేంజ్ గురించి మీరు ఇంకా అప్పుడే అయిపోయింది అనుకోకండి. ఆ పాట మామూలు పాట ఏం కాదు, దాన్ని మళ్ళీ ఒకసారి జనాలకు అంత మంచి పాటను ఒకసారి గుర్తు చేద్దామండి. అది కమర్షియల్గా సక్సెస్ అయినా కాకపోయినా. కానీ పెట్టిండు 10 లక్షలు పెట్టిండు దానికి, వీడియోకు ఆడియో కలిపి చేసిండు, మస్తుగా చేసి 10 lakhs పెట్టిండు. ఆయన పెడతాడు, ఆయన ప్రతి పాట. మ్యూజిక్ డైరెక్టర్కు అన్న కూడా అడగలేదు, చిన్న రెమ్యునరేషన్, చాలా తక్కువ. నీకు డబ్బులు వీడియో మీద పెట్టిండు, గట్టిగా పెట్టిండు. ఆర్టిస్టులు 5 రోజులు చేసిండు, 1 రోజు చేసేసి 5 రోజులు బడ్జెట్ పెరిగిండు. రూమ్ రెంట్లకు కానీ కార్లు, 5-6 కార్లు, 3 కార్స్లు, ఆర్టిస్టులు ఒక్కొక్కరు 25-25 వేలు, అట్లా లక్ష పట్టుకపోయిన 5 రోజులకు. వాళ్ళు 20,000 5 రోజులు చేసి కెమెరా డిఓపీలు ఇక ఉంటారు కదా ఆర్ట్ డైరెక్టర్. రిటర్న్స్ ఆయన కాస్త యూట్యూబ్ మీద ఆయన ఒక్కడు హెవీగా తీసుకుంటాడు, నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకునే యూట్యూబర్ అయినా ఆయనకి ఇబ్బంది ఉండదు. ఆయన కావాల్సి ఉంటే మనం పాత పాటను ఫస్ట్ ఆయన చేసేటప్పుడే ఆయన చెప్పినాం, పాత పాటలకి హిట్ అయిద్దని మాత్రం అనుకోకండి సార్, మీరు అనవసరమైన బడ్జెట్లు పెట్టి ఇబ్బంది పడకండి, మీరు ఒక్కరోజు చేసి చూడండి 4-5 రోజులు చేసి. అంటే ఆయన అన్ని పాటలు అట్నే చేస్తాడు, డబ్బుల కోసం. ఆయన వెనకాడని వ్యక్తి, పట్టుకొచ్చి అప్ప తీసుకొచ్చాను నాకు మెల్లగత్త అయితే యూట్యూబ్ మీద అనుకునే వ్యక్తి. మంచి పాటను బ్రతికేయాలి, గ్రాండ్గా చూపెట్టాలి. థ్యాంక్ యూ నాగరాజు. లాస్ట్గా ఒక పాటతో క్లోజ్ చేసేద్దాం. తప్పకుండా. మంచి పాట నీకు నచ్చిన పాట ఒకటి. నాకు నచ్చినవి అంటే మొన్న రీసెంట్గా ఒక పాట రాసిన, నాకు బాగా ఇష్టమైన పాట. ఏ మన్నులో కలిసిపోనీయకే మన ఇద్దరి ప్రేమని, ఆ చితిలోన నెట్టేసి చిదిమెయ్యకే చిగురించిన ఆశని, ఎల్లిపోకే నన్ను విడి వెళ్ళిపోకే, మళ్ళీ రావే మనసారా నన్నే ప్రేమించరావే, అందమైన కుందనాల బొమ్మరా గుండెకే గాయమే చేసేరా, అద్దుమరా తిరి జాబిలమ్మరా నిప్పులే నాపై జల్లేరా, మన్నించవే నా తప్పేముంటే మన్నించవే, నిందించకే నన్నే ఇంకా వేధించకే, అందమైన కుందనాల బొమ్మరా గుండెకే గాయమే చేసేరా, అద్దుమరా తిరి జాబిలమ్మరా నిప్పులే నాపై జల్లేరా. థ్యాంక్ యూ నాగరాజ్. మా బలగం టీంకి ఇంత టైం ఇచ్చి మా బలగం ప్రేక్షకులకు మంచి పాటలు అందించి
మెప్పించి మంచి అలరించినందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ స్వామి. ధన్యవాదాలు స్వామి. థ్యాంక్ యూ స్వామి. మళ్ళీ ఒకసారి ప్రశాంత్ గురించి ఇంకా పాటలు పాడించుకోవాలి అసలు. ఇప్పుడున్న నీకున్న భిక్ష టైం అవుతుంది కాబట్టి షార్ట్ టైంలో మనం కంప్లీట్ చేసినాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ స్వామి.